హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు ఒక కొత్త రకమైన పిజ్జా చూపించబోతున్నాను. సో మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక పిజ్జా అన్నమాట. ఇది లిడిల్ అనే సూపర్ మార్కెట్లో దొరికింది. ఇది ఏంటంటే 5 చీజ్ పిజ్జా. సో ఇందులో 5 డిఫరెంట్ చీజెస్తో పిజ్జా తయారు చేశారు. మోజరెల్లా, ప్రొవలోన్, మాంటెరిజాక్, పార్మెసాన్ అండ్ రొమానో చీజెస్ అన్నమాట. సో ఇది ఏంటి అంటే, మీరు ఈ పిజ్జా జస్ట్ $6 ఉంటుందండి, అరౌండ్ 6 చేంజ్ ఉంటుంది అంతే. సో దీన్ని తెచ్చుకొని మనం డామినోస్ పిజ్జా లాగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూపించబోతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, దీన్ని గ్రిల్ అంటారండి. సో దీన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారు గ్రిల్కి. సో మనం బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకుంటే ఎంతకి బేక్ చేయాలి అని టెంపరేచర్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. దీన్ని మనం 450కి సెట్ చేసుకుందాం. ఇది అయ్యేలోపు మనకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టేసుకుందాం. సో ఇది కొంచెం టైం పడుతుంది అవ్వడానికి. సో ఇప్పుడు ఇది ప్రీహీట్లో ఉంది. ఓకే, మనం స్టార్ట్ అనగానే ప్రీహీట్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి 450 అని చూపించేంత వరకు ఉంచేయాలన్నమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు పిజ్జాలోకి మనం కావాల్సినవి వెజిటబుల్స్ మీరు ఏదైనా వేసుకోవచ్చు అండి. మాకు నచ్చినవి మేము వేసుకుంటున్నాము. ఇది క్యాప్సికమ్ అంటారు కదా, ఇక్కడ బెల్ పెప్పర్స్ అంటారు. క్యాప్సికమ్ ఇది గ్రీన్, టొమాటో, బెల్ పెప్పర్స్లోనే రెడ్ అండ్ ఎల్లో కూడా తెచ్చుకున్నాము. తర్వాత ఆలివ్స్ అండ్ ఆనియన్స్, ఇవన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని ఇప్పుడు మ్యారినేట్ చేయబోతున్నాం. అది నెక్స్ట్ స్టెప్లో చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మ్యారినేషన్. సో ఈ వెజ్జీస్ అన్నీ కూడా మనం ఒక బౌల్లో వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకుంటాం అన్నమాట. అది ఏంటి అంటే చాలా ఈజీ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పెప్పర్, సాల్ట్. మీకు కారం కావాలంటే కారం, వేరే ఫ్లేవర్స్ కావాలంటే ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆలివ్స్ ప్రస్తుతానికి వేయట్లేదు. ఇందులో మనం పెప్పర్ కూడా మీకు తగినంత వేసుకోండి. తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా. దాన్ని బాగా కలుపుకోండి. కలుపుకుంటే ఈ ముక్కలకి ఆ ఫ్లేవర్స్ మొత్తం పడతాయి అన్నమాట. ఇది మ్యారినేట్ అవుతుందండి, కొంచెం టైము పక్కన పెట్టేద్దాము. ఈ లోపు మనం పిజ్జాను ఓపెన్ చేసుకుందాం. చూడండి ఎంత పెద్ద పిజ్జావో, ఎక్స్ట్రా లార్జ్ సైజ్ అండి. ఇది ఈజీగా ఒక 5 మెంబర్స్ హ్యాపీగా తినచ్చు. సో ఇప్పుడు దీన్ని తీస్తే ఇన్ని రకాల చీజ్ అండి. ఇది వెజిటేరియన్స్కి చాలా మంచి ఆప్షన్ అండి, ఇది వీకెండ్ నాడు. సో ఈ పిజ్జా చూడండి, ఈ పిజ్జాని ఇప్పుడు మనం దాన్ని డెకరేట్ చేయబోతున్నాం వెజిటబుల్స్ తోటి. వెయిట్ అండ్ వాచ్. ఈ వెజిటబుల్స్ని ఆలివ్స్ ఒక్కటి కలపలేదండి, ఆలివ్స్ వేరేగా జల్లుతాం పిజ్జా మీద. మిగిలిన వెజిటబుల్స్ అన్నీ మ్యారినేట్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు దాన్ని మన పిజ్జా మీద డెకరేట్ చేస్తున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తున్నారు కదా. జస్ట్ సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకున్నాం అంతే. దీనిలో మీకు ఇంకేదైనా కావాలి అంటే పిజ్జా ఫ్లేవర్స్కి తగ్గట్టుగా ఏమైనా వేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. దీన్ని మనం ఈ మ్యారినేటెడ్ వెజిటబుల్స్ అన్నిటినీ మనం పిజ్జా మీద ఫుల్గా స్ప్రెడ్ చేసుకుందాం. చేసుకున్నాక ఇప్పుడు ఆలివ్స్ దానిపైన జల్లుతున్నాం. వావ్, యమ్మీ కదండి. ఇందాక ప్రీహీట్ పెట్టాం కదా, ఇగో ఇలా ప్రీహీట్ అయిపోగానే మన టెంపరేచర్, కావాల్సిన టెంపరేచర్ ఎంతకు పెట్టామో అది ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. అంటే ఓవెన్ ప్రీహీట్ అయిపోయినట్టు. మనం పిజ్జాని పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ వరకు పెట్టుకుంటే అది రెడీ అయిపోతుంది. దీన్ని జాగ్రత్తగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్తో సహా మిట్టెన్స్తో ఓవెన్లో పెట్టండి. చాలా జాగ్రత్తగా పెట్టండి, ఓవెన్లో పెట్టండి. అండ్ దాన్ని మనం టైమర్ ఇప్పుడు సెట్ చేసుకుందాం. టైమర్ ఏం పెట్టాలి అంటే 14 మినిట్స్ పెట్టాలన్నమాట. సో ఎక్కడ టైమర్ పెట్టాలి అంటే
టైమర్ని నొక్కి దాని మీద మనకి ఎన్ని నిమిషాలు కావాలి అంటే అన్ని నిమిషాలు పెట్టుకుందాం. దీన్ని బటన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటే సెట్ అవుతుంది. ఓకే, 15 మినిట్స్కి మనం పెట్టుకున్నాం. స్టార్ట్ అని నొక్కాలి, అది మాత్రం మర్చిపోకండి. ఓవెన్ లైట్ ఆన్ చేసుకుంటే ఇగో మన పిజ్జా లోపల ఉంది. అయిపోగానే చూపిస్తాం. హాయ్ అండి, ఇగో ఈ పిజ్జా చూస్తున్నారు కదా. ఇంకా 15 నిమిషాలకి సెట్ చేస్తే ఇంకా 5 నిమిషాలు చూపిస్తోంది. అంటే 5 మినిట్స్ తర్వాత టైమర్ వస్తుంది. సో బీప్ బీప్ అంటుంది. ఇదిగోండి చూసారా, ఈ పిజ్జా బ్రౌన్గా ఎలా క్రస్ట్ అవుతుందో, లోపల చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి మొత్తం వెజ్జీస్ అన్నీ కూడా దాని మీద టాపింగ్స్ లాగా ఎంత బాగుందో చూసారా. అయిపోగానే మళ్ళీ నేను మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను. ఇదిగోండి 4 మినిట్స్కి వచ్చింది. వీల్ వెయిట్ ఫర్ 3 more minutes and then we'll show you the next pic. ఇంకా ఇంకొక 12 seconds ఉంది. ఓకే, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు టైమర్ మోగుతుంది చూడండి, ఇలా మోగుతుంది. అంటే our pizza is ready. సో ఇప్పుడు దాన్ని జస్ట్ మనం స్టాప్ చేసేసి దీన్ని ఇప్పుడు బయటకు తీసుకుందాం. మిటన్స్తో మాత్రమే తీసుకోండి, చాలా వేడిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసి అలా డైరెక్ట్గా పెట్టేయండి. పెట్టుకొని ఇగో చూసారా ఎంత బాగా బేక్ అయిందో, బ్రౌన్ కలర్ అయింది. చీజ్ అంతా కూడా చక్కగా బేక్ అయింది. సో ఇది బ్యూటిఫుల్గా ఉంది చూసారా. ఇప్పుడు దీన్ని పిజ్జా కట్టర్ తోటి మీకు ఎన్ని ముక్కలు కావాలో అన్ని కట్ చేసుకోండి. దాని మీద చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్ ఇదంతా కూడా రెడీ చేసుకొని ఎవరికి కావాల్సింది వాళ్ళు వేసుకొని పండగ చేసుకోండి. తిన్నాక ఎలా ఉందో మాకు కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఓకే, సైనింగ్ ఆఫ్. బై బాయ్, హ్యావ్ అ నైస్ డే. పిజ్జా It's good.